వరల్డ్లోనే ఐకానిక్ కన్స్ట్రక్షన్ అయిన డైమండ్ హౌస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, దిస్ ఈజ్ శివలాలం. వెల్కమ్ టు అవర్ భవనస్ పాడ్కాస్ట్ ఛానల్. మన ఛానల్లో ఇలాంటి కంటెంట్లు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఏమైనా మీకు తెలియాల్సిన కొత్త కొత్త విషయాల గురించి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కావాలనుకుంటే మన కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ థింగ్ మీద పర్టికులర్ వీడియో కావాలి అని మనం దాన్ని రీసెర్చ్ చేసి ఒక వీడియో చేసేద్దాం. అండ్ డైవ్ ఇన్ టు ద వీడియో. డైమండ్ హౌస్ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, ఎందుకంటే అది ఒక ఐకానిక్ కన్స్ట్రక్షన్. అంటే నైట్ టైము అక్కడ రోడ్ల మీద వెళ్ళే లైట్స్ ఆ బిల్డింగ్ మీద పడి ఎంత బ్రైట్గా ఒక డైమండ్ ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుంది అన్నమాట. డే టైం కూడా అంతే. మనం ఆ చుట్టుపక్కల నడుస్తూ ఉంటే మన ఫేస్ రిఫ్లెక్ట్ అవుతుంది, అంత క్లియర్ కట్గా ఉంటుంది. అసలు ఈ డైమండ్ హౌస్ ఎక్కడ ఉందంటే రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్లో ఉంది, చిరంజీవి గారి ఇంటి దగ్గర. ఒకప్పుడు స్టార్టింగ్లో ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో ఆ ఇల్లు చిరంజీవి గారిది అనుకున్నారంట. బట్ తర్వాత తెలిసిందే అది వేరే వాళ్ళదని. అది వేరే వాళ్ళంటే ఎవరో కాదు, పిపి రెడ్డి గారు, అంటే పాపిరెడ్డి పిచ్చిరెడ్డి గారు. ఈ పాపిరెడ్డి పిచ్చిరెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే జీరో నుంచి ఒక పెద్ద ఎంపైర్ క్రియేట్ చేసుకున్నారు. మన ఇండియాలోనే టాప్ లిస్ట్లో ఉన్నారనమాట, అంత రిచెస్ట్ పర్సన్. ఆంధ్రప్రదేశ్లో ఒక రైతు కుటుంబంలో పుట్టి ఎడ్యుకేషన్ అంతా అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాలానగర్లో 5 లక్షలతో మెయిల్ కంపెనీ స్టార్ట్ చేశారు. అదే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్టీడీ. 5 లక్షలతో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 67,500 కోట్లు అసెట్స్తో ఉంది. ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు త్రూఅవుట్ వరల్డ్లో 20+ కంపెనీస్లో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. ఈ పిపి రెడ్డి గారు ఎంత రిచ్ అంటే ఫోర్బ్స్ లిస్ట్లో కూడా ఆయనకి ఒక స్థానం ఉందంట. అంటే ఫోర్బ్స్ లిస్ట్ ఏంటంటే యుఎస్లో రిచ్ వాళ్ళు ఉంటారు కదా, రిచ్ వాళ్ళందరికీ ఒక న్యూస్ పేపర్ లాంటిది, ఒక ఆర్టికల్ లాంటిది ఉంటుంది అనమాట. ఆర్టికల్లో ఎవ్రీ ఇయర్ ఎవరెవరు రిచ్ ఉన్నారో వాళ్ళందరి డేటా కూడా ఆర్టికల్లో వస్తుంది. సో ఆ లిస్ట్లో కూడా మన పిపి రెడ్డి గారి పేరు వచ్చేసింది. ఈ పిపి రెడ్డి గారి మెయిల్ కంపెనీ నుంచి మన ఇండియన్ స్టేట్ గవర్నమెంట్లో కూడా చాలా డ్యామ్స్, రోడ్స్, ఫ్లైఓవర్స్, ఇంకా ఎయిర్పోర్ట్స్, రోడ్స్ అవన్నీ చాలానే చేశారు. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ డైమండ్ హౌస్ ప్లాన్ ఎట్లా వచ్చిందో దీని గురించి మాట్లాడుకుందాం. పిపి రెడ్డి గారికి డైమండ్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే ఆయన ఒక టైంలో ఏం చెప్పారంటే డైమండ్స్ అంటే చాలా కాస్ట్లీ అండ్ అవి చాలా అరుదుగా దొరుకుతాయి, అవి ఎక్కడున్నా సరే దాని యొక్క లైట్ అనేది అంత బ్రైట్గా ఉంటుంది. సో ఒకవేళ నేను కట్టుకుంటే నా ఇల్లు కూడా అలా ఉంటే బాగుంటుంది అని ఒక ఐడియా ఉండేదంట. ఫస్ట్ ఈ డైమండ్ హౌస్ కన్నా ముందు అవుట్కట్స్లో ఒక మంచి ల్యాండ్ కొని ఒక పెద్ద ప్యాలెస్ కడదామని ప్లాన్ చేశారంట. బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సజెషన్తో జూబ్లీ హిల్స్లో ఒక మంచి ల్యాండ్ కొనుక్కొని అక్కడ కట్టుకుందామని ప్లాన్ చేశారంట. పిపి రెడ్డి గారికి ఉన్న ప్లస్ ఏంటంటే వాళ్ళ ఇంటికి కావాల్సిన ప్లాను, డిజైన్, ఎగ్జిక్యూషన్ మొత్తం వాళ్ళ కంపెనీలో జరిగిపోదు కాబట్టి చాలా రోజు కాన్ఫిడెన్షియల్గా ఉంచారు ఆ ప్లాన్ మొత్తాన్ని. ఎలా కడదామంటే వరల్డ్లోనే అదొక యూనిక్ అండ్ ఐకానిక్గా ఉండాలి, అంటే ఎవరు చూసినా మళ్ళీ ఇలాంటిది కూడా ఇంకొకరు కట్టలేని స్టేజ్లో ఉండాలి అని అలా ప్లాన్ చేసుకుని, ఎలానో ఈయనకి డైమండ్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి సో ఆ కంపేర్ చేసి డైమండ్స్లా ఇల్లు కడితే ఎలా ఉంటుంది అని ఆ డైమండ్ షేప్లో చాలా రోజులు ఆ ప్లానింగ్ మీదే కూర్చున్నారంట. సివిల్ స్టూడెంట్స్, సివిల్ ఇంజనీర్స్ అండ్ సివిల్ తీసుకుందాం అనుకునే వాళ్ళ కోసం మన భవనం సిటీసీ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. కొత్త టెక్నాలజీస్, కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే మన భవనం సిటీసీ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా అందులో కొత్త ఐడియాస్ గురించి డిస్కస్ చేస్తుంటారు, కొత్త సాఫ్ట్వేర్స్ గురించి అందులో డిస్కస్ చేస్తుంటారు. ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్లో ఉన్న భవనం సిటీసీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి, మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. ఆ ప్లానింగ్ అయిన తర్వాత అది ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని మొత్తం టెస్ట్లన్నీ వాళ్ళ ల్యాబ్స్లోనే చేసి అదంతా వర్కౌట్ అవుతుంది, ఈ ఫైనల్ అవుట్పుట్ బాగానే వస్తుందని ఒక డాక్యుమెంటేషన్తో మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడే అనౌన్స్ చేశారు నేను కట్టబోయే ఇల్లు డైమండ్ షేప్లో ఉంటుంది అని. ఈ డైమండ్ హౌస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందంటే ఆ చుట్టుపక్కల మన రోడ్ మీద నడుస్తూ ఉన్నాం అనుకో మన ఫేస్ రిఫ్లెక్షన్ అంత క్లియర్ కట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైము నైట్ టైం కానీ ఆ వెహికల్స్ది మూన్ లైట్ దాని మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి ఒక డైమండ్ ఎట్లా బ్రైట్గా మెరుస్తుందో ఆ హౌస్ కూడా అలా మెరుస్తుంది, అలా డిజైన్ చేశారు. ఈ డైమండ్ హౌస్ కంప్లీట్గా గాజ్ ఫసాడాతో నిర్మించేశారు. చెప్పగా ఈ గ్లాస్ అంత రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందో మిర్రర్ టైప్లో ఉంటుందని. ఈ గ్లాసే మల్టీఫేజ్డ్ పోలీహెడ్రాన్ షేప్. ఇది అంటే ఒక సైడ్ నుంచి చూస్తే ఒక హౌస్లో ఉంటుంది, రెండో సైడ్ నుంచి చూస్తే ఇంకొక వేరే సైడ్లా కనిపిస్తుంది. అంటే డైమండ్ హౌస్ ఎట్లా ఉన్నా సరే కింద బేస్ అనేది ఒక నార్మల్ ఇల్లు ఉంటుంది కదా, సో అట్లానే బేస్ చేశారనమాట. సో ఈ సైడ్ నుంచి చూస్తే మనకి కంప్లీట్గా డైమండ్లా కనిపిస్తే అటు సైడ్ నుంచి చూస్తే కింద బేస్తో పాటు డైమండ్లో కనిపిస్తుంది అనమాట. ఈ స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉండాలని స్టీల్ ఫ్రేమ్స్, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ యూజ్ చేశారు. ఈ గ్లాస్ ప్యానల్స్ కస్టమైజ్డ్ సైజులో కట్ చేయడం అండ్ ఈ గ్లాసెస్ కార్నర్స్ ఉంటాయి కదా అండ్ యాక్యురేట్ షేప్లో రావడం ఇంజనీర్స్కి పెద్ద టాస్క్ అది. ఈ డైమండ్ హౌస్ కట్టడానికి ఎంత ఖర్చు అయింది అండ్ ఇది ఎప్పుడు ఫినిష్ చేశారు అంటే ఈ డైమండ్ హౌస్ ఖచ్చితంగా ఈ టైంలో
ఫినిష్ చేశారు అని చెప్పలేము, ఎందుకంటే ఎవరు పెద్దగా దాని గురించి డిస్కస్ చేయట్లేదు, మేము అడిగి చూసాము. అండ్ 2018 నుంచి 19 ఆ మధ్యలో చేశారు అన్నట్టుగా టాక్ ఉంది. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే డైమండ్ హౌస్ లగ్జరీ కస్టమైజ్డ్ హౌస్ కాబట్టి అండ్ అది మొత్తం ఆ డిజైన్, ఆ షేప్, ఆ ఇంటీరియర్ లోపల కూడా మొత్తం డైమండ్ షేప్స్, డైమండ్ షేప్ మిర్రర్స్, డైమండ్ షేప్ గేట్స్ అవన్నీ కూడా డైమండ్ షేప్లోనే ఉంటాయి. కస్టమైజ్డ్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టేశారనమాట. సో అది ఆల్మోస్ట్ 100 కోట్లు అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ ఆ జూబ్లీ హిల్స్లో ఉండే ల్యాండ్ వాల్యూ కూడా కోట్లలో ఉంటుంది కాబట్టి అంటే యాక్యురేట్గా ఇంత అని చెప్పలేము, కానీ 100 కోట్లు అయితే అయింది. ఈ డైమండ్ హౌస్ ఇన్సైడ్ గురించి మాట్లాడుకుంటే అంటే అంత యాక్యురేట్గా బయటకు అయితే ఏం రాలేదు, ఎందుకంటే ఆయన మొత్తం అయిపోయిన తర్వాత కూడా దాని గురించి ఏం బయట పెట్టలేదు. అండ్ మనకి చాలా ట్రై చేసాము తెలుసుకుందాం, అంత యాక్యురేట్గా అయితే లేదు. సో మాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేస్తున్నాను. అండ్ మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. డబుల్ హైట్ ఫోయర్ అంటే మన ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే మన డూప్లెక్స్ హౌస్ అలా అంటాం కదా, సో అలాంటిది అనమాట. అంటే 2 అంతస్తుల పైకి ఉన్న ఓపెన్ స్పేస్. సో ఇదేంటంటే ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే అంత ఆ లాబీ కూడా అంత ఓపెన్ స్పేస్గా ఉంటుంది. అండ్ అక్కడ అంత ఓపెన్గా ఉన్నప్పుడు మనం చిన్న చిన్న లైట్లు వేస్తే అక్కడ ఆ లైటింగ్ ఆనదు. సో అక్కడ ఏంటంటే ఈ క్రిస్టల్ చాండిలియర్ వాడతారు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ లైట్ అనేది ఆ లాబీ మొత్తానికి సరిపోద్ది. అండ్ మొత్తం హౌస్ అంతా మార్బుల్స్ ఫ్లోరింగ్. అండ్ దీనికి ప్రైవేట్ హోమ్ థియేటర్, జిమ్, అండ్ ఈ డైమండ్ హౌస్ టాప్ లో అంటే సిటీ వ్యూ కూడా ఒక వ్యూ పాయింట్ కూడా డిజైన్ చేశారంట. పిపి రెడ్డి గారు రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి నేను ఒక ల్యాండ్ మార్క్ ని కట్టిస్తాను, అందరూ దీని గురించి మాట్లాడుకుంటారని చెప్పారంట. ఈ డైమండ్ హౌస్ పబ్లిసిటీ గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకుంటే అసలు ఇది ఏ ఛానల్ అంటే నేషనల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు అందరూ కూడా కవర్ చేశారనమాట. ఇది ఎక్కడ చూస్తున్నా ఆ టైంలో అయితే ఈ డైమండ్ హౌస్ గురించి టాక్ ఉండేది, ఎందుకంటే అంత యూనిక్గా ఉండేది. ఆర్ట్ సైడ్ వెళ్తుంటే కూడా చాలా అట్రాక్టివ్గా కనిపించేది. యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్స్, రీల్స్లో కూడా ఎక్కువగా వైరల్ చేసేవాళ్ళు. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది. ఇంకేమన్నా ఈ డైమండ్ హౌస్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి. అండ్ మనం నెక్స్ట్ వీడియో ఏమైనా ఇంకోటి ప్లాన్ చేసినప్పుడు అందులో కవర్ చేద్దాము. అండ్ వీడియోని అయితే షేర్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికీ తెలిస్తే బాగుంటుందిగా. అండ్ థ్యాంక్ యూ. మన సివిల్ ఇండస్ట్రీలో చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. అండ్ చాలామంది ఇన్నోవేటివ్ అండ్ డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ చాలామందికి మనకున్న సబ్జెక్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే వేరే ప్లాట్ఫామ్ లేక సరేలే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిస్తే సరిపోద్ది అని వాళ్ళకి డిస్కస్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఒక వాట్సాప్ క్రియేట్ చేస్తున్నాం, భవనమ్స్ పాడ్కాస్ట్ అని. సో ఈ వాట్సాప్లో ఈ కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్లోకి వచ్చి మీరు జాయిన్ అవ్వండి. మన కమ్యూనిటీలా కలిసి మీ దగ్గర అంటే మీరు సివిల్ ఇంజనీర్ అయితే మీకున్న థాట్స్ ఆ గ్రూప్లో షేర్ చేయడం. అండ్ ఇలా మొత్తం మన తెలుగు స్టేట్సే కాకుండా కంప్లీట్ సివిల్ ఇంజనీర్స్ ఎవరు ఉన్నారో ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడంతో పాటు ఇంకా ఏమైనా కొత్త టెక్నాలజీస్ ఏమైనా వచ్చినా ఈ గ్రూప్లో షేర్ చేసుకోవడం. అండ్ ఎవరన్నా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ కాన్సెప్ట్ మీద చేయొచ్చు అండ్ ఈ కాన్సెప్ట్ మీద చేస్తే ఇంకా చాలా పబ్లిక్ రీచ్ ఉంటుంది అనిపిస్తే కనుక అలాంటి సబ్జెక్ట్ కూడా ఇది చేయండి అని గ్రూప్లో పోస్ట్ చేస్తే దాని గురించి మనం రీసెర్చ్ చేసి కొత్త వీడియోస్ చేయడంతో పాటు యూజ్ఫుల్ అయ్యేలా ఉంటుంది. సో మీరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి భవనమ్స్ పాడ్కాస్ట్ మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వండి. సో మన ఈ కమ్యూనిటీ స్ట్రాంగ్ చేద్దాం.